తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు. కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఇందులో భాగంగా తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని కోరారు. కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్, కార్యదర్శి మల్లెబైన సతీష్ యాదవ్, చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, యాదవ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుడు చెల్ల కోటేష్ యాదవ్, యాదవ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేణు యాదవ్, చెరుపల్లి సదానంద్, శంకరదుర్గ, నాగరాజు గౌడ్, సింగం సత్యనారాయణ, దీకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంఘం తరఫున నల్గొండ కలెక్టరేట్ ముందల ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ని ఇస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తర్వాత త్వరలో స్థానిక ఎలక్షన్స్ అవన్నీ రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వం కూడా ఈ బీసీల మీద ఒకసారి ఆలోచించి ఈ యొక్క 42% అమలు చేసిన తర్వాతనే రాజ్యాంగంగా ముందుకు ఎలక్షన్లకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి ఉద్యమాలు అధికమై ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రభుత్వం కూడా బాగా ఇబ్బంది పెడతా ఉన్నది బీసీలని. అది ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క బీసీలకు తగు న్యాయం చేయాలని ఈరోజు ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 42% రిజర్వేషన్లు కామారెడ్డిలో హామీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ని అమలు చేస్తూ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ వైఖరిని తెలియజేస్తూ షెడ్యూల్ 9లో పెట్టి పార్లమెంట్లో అమలు చేయాలని డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల గత ప్రభుత్వాలు ఏ విధంగా వైఖరి తెలియజేసిందో అదేవిధంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి బీసీల ఓట్ల ద్వారానే వచ్చిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కులగణనని చేపడతామని 8 నెలలు గడిచిన ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా, బట్టి విక్రమార్క కూడా దీన్ని ఆలోచించి బీసీ కులగణనను చేపట్టడానికి అనేకమైనటువంటి ఒత్తిడులు వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ డిమాండ్ను కన్సిడర్ చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, గుత్తాధిపత్య వ్యవస్థని బీసీలకు మీరు అధికారం ఇవ్వకుంటే మేము గుత్తాధిపత్య వ్యవస్థని మేము చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజ్యాధికారం కొరకు అందరూ విశ్రమించాలి, తర్వాత చైతన్యపరచాలి, సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలని, రాజ్యాంగబద్ధమైనటువంటి జనాభా ప్రాతిపదిక మీద రాజ్యాధికారాన్ని అన్ని రాజకీయ పార్టీలు పంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలని, త్వరితగతిన స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందే జనగణనలో కులగణన చేయాలి. దామాషా ప్రకారంగా మేమెంతో మాకంత ప్రకారంగా మాకు చట్టసభలో స్థానిక సంస్థలు కల్పించాలని కోరుతా ఉన్నాం. లేకుంటే మాత్రం రాబోయే ఎలక్షన్లో మా నోరు కాదు మా ఓట్లు మాట్లాడతారని మేము ఈ విధంగా చెప్తున్నాం.